నమస్తే, పొలిటికల్ వాయిస్కు స్వాగతం. అనేక సంవత్సరాలుగా బహుజన రాజ్యాధికారం కోసం పనిచేస్తూ బహుజనుల సమస్యలు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించినటువంటి సమస్యలపై ఉద్యమాలు చేస్తున్నటువంటి ఉద్యమకారుడు విజిఆర్ నారగొని మనతో పాటు ఉన్నారు. లోక్సభ ఎన్నికల్లో అభివృద్ధి లేదంటే పార్టీల పనితీరు పక్కనవే ఇప్పుడు రిజర్వేషన్లు రద్దవుతాయా, రాజ్యాంగం రద్దవుతుందా, ఈ అంశంపైనే చర్చ జరుగుతున్నది. మోడీ ఒక మాట, రాహుల్ ఒక మాట. అసలు రిజర్వేషన్లు ఎప్పుడు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, ఎవరు వాటిని మిస్యూజ్ చేశారు, ఎవరు ఏం చేశారు, ఈ అనేక అంశాలపై మాట్లాడుకునేటువంటి ప్రయత్నించడం. సార్ నమస్తే. నమస్తే సతీష్, బాగున్నారా? బాగున్నాను సార్. పార్లమెంట్ ఎన్నికల ఎజెండా మారిపోయింది. రిజర్వేషన్లు రద్దు చేస్తాడు నరేంద్ర మోడీ, అందుకోసమే 400 సీట్లు అడుగుతాడు అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ముఖ్యమంత్రి గారు కానీ లేదంటే రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఆరోపణ. రిజర్వేషన్లు రద్దు చేసేటువంటి అవకాశం ఉంటుందంటారా? మీరు దానిపైన పనిచేశారు కాబట్టి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక భయం పట్టుకున్నట్టున్నది. ఎందుకనంటే వేరే ఏ నినాదం కూడా ఈ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు తీసుకొచ్చే అవకాశం లేనట్టుగా కనిపిస్తుంది. కాబట్టి అకస్మాత్తుగా ఈ రాజ్యాంగము రద్దు చేస్తారు, మారుస్తారు, లేకపోతే రిజర్వేషన్లు రద్దు అయిపోతాయి అని ఒక కొత్త వాదనను ముందుకు తీసుకొని వచ్చి రేవంత్ రెడ్డికి మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి కేసీఆర్కు వ్యతిరేకంగా ఎవరైతే ప్రజలు తీర్పిచ్చారో ఆ తీర్పిచ్చిన తర్వాత అసలు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రజలకు తెలియజెప్పిందో వాటిని నెరవేర్చలేదు. ప్రజలలో వెంటనే ఈ 3 నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత మొదలైంది. ఇప్పుడు ఇంకా ఇంతకుముందేమో కేసీఆర్ మీద ఉన్న వ్యతిరేకతను సొమ్ము చేసుకొని గెలవటం జరిగింది. కానీ ఇప్పుడు లోక్సభ ఎన్నికలకు వచ్చేటప్పటికి ఇంకా వేరే ఇష్యూగా కనిపించడం లేదు. అంటే కాంగ్రెస్ ఎడల అనుకున్నంత సానుకూలత ప్రజల నుంచి లేకపోవడంతో ఇంకా ఓటు బ్యాంక్ ఎక్కడ తగ్గిపోతుంది అనే ఒక భయం. కాంగ్రెస్ పార్టీకి 3-4% ఓట్లు తగ్గిపోయినా ఫలితాలు చాలా తారుమారయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఈ కొత్త వాదనను అందుకుందా అని అనిపిస్తుంది. ఎందుకనంటే ఇదేమన్నా కొత్తదా? ఒకవేళ బీజేపీ చెప్పటం అయితే ఎప్పుడో చెప్తుంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇవాళ కొత్తగా బీజేపీ ఇప్పుడేదో కొత్తగా చెప్పింది ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్య కాదు, ఇది ఎప్పటి నుంచో నానుతున్న సమస్యను. కానీ దీన్ని ఇప్పుడు హై లెవెల్కి తీసుకొని వచ్చి దీని మీద ఒక పెద్ద విరుద్ధంగా మాట్లాడి ప్రజల నుంచి రెచ్చగొట్టి ఎస్సీ ఎస్టీ బీసీలను రెచ్చగొట్టి ఆ ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లను రాబట్టడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా కనిపిస్తుంది. అసలు నిజంగా రిజర్వేషన్లను నిర్వీర్యం చేసిందే కాంగ్రెస్ పార్టీ. అసలు కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని ఎవడు నమ్మడు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చరిత్ర అంతా మేము చూశాము. కాన్శీరామ్ గారు, అంబేద్కర్ అనేక పుస్తకాల్లో కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్ల విషయంలో ఎట్లెట్లా మోసం చేసిందని చరిత్ర లిఖించబడ్డది. మేమందరం కూడా ఆ చరిత్రనంతా చదివి కాంగ్రెస్ పార్టీ సరిగ్గా రిజర్వేషన్లను అమలు చేయకపోవటం వల్లనే, అన్ని వర్గాలకు రిజర్వేషన్లు సరైన సమయంలో ఇవ్వకపోవటం వల్లనే ఈ రకమైనటువంటి దుస్థితి ఏర్పడ్డది. ఈ దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీ. రాజ్యాంగాన్ని ఒక రకంగా చెప్పాలి అని అంటే బ్రిటిష్ వాళ్ళతోటి ముస్లింలు కానీ, అదేవిధంగా నాన్ బ్రాహ్మణులు కానీ, సిక్కులు కానీ, క్రిస్టియన్స్ కానీ, మహిళలు కానీ ఒక్కొక్క సమయంలో రిజర్వేషన్లు కావాలని పోరాటం చేసి సాధించుకున్నారు. చాలామందికి చరిత్రలో తెలియదు. 1909 నుంచే అసలు మొదటిసారిగా 1902లో కొల్లాపూర్ సంస్థానంలో ఛత్రపతి సాహు మహారాజ్ తన సంస్థానంలో రిజర్వేషన్లను 50% ఉద్యోగాలను ప్రకటించినటువంటి మొదటి వ్యక్తి. అయితే 1909కి వచ్చేటప్పటికి ఈ ముస్లిం మైనారిటీలు ఏం చేశారు అని అంటే, ఈ దేశంలో 90% మంది హిందువులు ఉన్నారు. ఈ 90% హిందువులు ఉండి డెమోక్రసీ అనేది ప్రవేశపెడుతున్నారు బ్రిటిష్ వాళ్ళు. డెమోక్రసీ ప్రవేశపెడితే ఓటు హక్కే ప్రధానం అవుతుంది. ఎవరి ఓట్లు ఎక్కువ ఉంటాయో వాళ్ళే గెలుస్తారు. కానీ మరి ఈ దేశంలో 10% ముస్లింలు ఉన్నాం కదా, మేము ఎట్లా గెలుస్తాం? మా 10 ఓట్లే ఉంటాయి, వాళ్ళకి 90 ఓట్లు ఉంటాయి. మరి మేము గెలవలేము. 10 ఓట్లతోటి మేము ఎప్పుడు ఓడిపోతూనే ఉంటాం. కాబట్టి ఈ 10 ఓట్లతోటే మా వాట మాకు కేటాయించండి. ఎమ్మెల్యే సీట్లు మా 10% ముస్లింలకు ఎన్ని సీట్లు వస్తాయో అన్ని సీట్లు కేటాయించి మా ఓట్లతోటే మేము మా ప్రతినిధులను మేము ఎన్నుకుంటాము అని బ్రిటిష్ వాళ్లకు పదే విజ్ఞప్తి చేస్తే చివరికి బ్రిటిష్ వాళ్ళు ఇది న్యాయమైందే, ఎందుకంటే మెజారిటీ హిందువులు ఉన్నారు, ఇక ఎప్పుడు వాళ్ళే గెలుస్తారు, వీళ్ళు ఓడిపోతారు. కాబట్టి ఒకటి సపరేట్ ఎలక్టరేట్ అంటే వీళ్ళ కోసం, ముస్లింల కోసం ప్రత్యేక నియోజకవర్గాలను ఏర్పాటు చేస్తూ రిజర్వేషన్లను ప్రొవైడ్ చేశారు. బ్రిటిష్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. 1909లో మింటో మార్లే రిఫార్మ్స్ అనే దాంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి నుంచి 11 ప్రెసిడెన్సీలు ఉన్నాయి భారతదేశంలో. 11 ప్రెసిడెన్సీలలో కూడా ముస్లింలకు వాళ్ళ జనాభా ప్రకారం 10% సీట్లను కేటాయించి వాళ్ళే ఎన్నుకునేటట్టుగా ఒక పద్ధతిని ప్రవేశపెట్టడం జరిగింది.
దీని తర్వాత ఏమైందంటే తమిళనాడు ప్రాంతంలో జస్టిస్ పార్టీ అక్కడ హిందువులలోనే 90% ఉన్నారు. అసలు బ్రాహ్మణులు ఈ దేశంలో 2-3% ఉన్నారు అప్పుడు తమిళనాడు ప్రాంతంలో. అయితే చదువుకున్న వాళ్ళకే ఓటు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి ఓటు హక్కు కాదు. అప్పుడు డిగ్రీ చేసినటువంటి వాళ్ళకు ఓటు హక్కు, భూమి హక్కు కలిగినటువంటి వాళ్ళకు, తోటలు జమీందారులకు, జాగీర్దారులకే ఓటు హక్కు. మరి వీళ్ళందరూ ఎక్కడున్నారు అప్పుడు? అంత బ్రాహ్మణులలోనే ఉన్నారు. ఎక్కువ జమీందారులు వాళ్ళే, చదువుకున్న వాళ్ళే, కలెక్టర్లు వాళ్ళే, ఉద్యోగస్తులు వాళ్ళే. మరి వాళ్ళ ఓట్లే వేస్తారు. మిగిలిన వాళ్ళకు ఓట్లు లేవు. బీసీలకు ఓట్లు తక్కువ ఉంటాయి కానీ ఎక్కడో ఒక దాంట్లో చదువుకున్నోడు ఎవడో ఒకడు కనిపిస్తాడు. ఎస్సీలలో తక్కువ ఉంటాయి, ఎస్టీలలో తక్కువ ఉంటారు. అందుకనే తమిళనాడు ప్రాంతంలో ఏం చేశారు, మరి చదువుకున్న వాళ్ళంతా బ్రాహ్మణులే ఉంటే వాళ్ళే ఎమ్మెల్యేలు అవుతారు, వాళ్ళే ఎంపీలు అవుతారు, వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు. మరి మేము ఎట్లా గెలుస్తాం? మా వాటా తక్కువ అయిపోతుంది కదా. అసలు బ్రాహ్మణులు కాని వాళ్ళు 98% ఉన్నాం మేము. మరి మేము గెలవము కాబట్టి మాకు రిజర్వేషన్లు ఇవ్వాలి. మీరు ముస్లింలకు ఏ విధంగా అయితే రిజర్వేషన్లు ఇచ్చారో గెలవలేరని మేము కూడా గెలవలేకపోతున్నాము, మాకు రిజర్వేషన్లు ఇవ్వమని నాన్ బ్రాహ్మణ్స్ అని అంటారు అనమాట. అంటే బ్రాహ్మణులు కాని కులాలు ఐక్యమై జస్టిస్ పార్టీ ద్వారా వాళ్ళు ఉద్యమం చేస్తే చివరికి మెస్టన్ కమిషన్ అని ఒకటి వేసి దాని ద్వారా 1920లో 1919లో రిజర్వేషన్లు తమిళనాడు ప్రాంతంలో అసెంబ్లీ, విద్యా ఉద్యోగ రంగాల్లో కల్పించింది బ్రిటిష్ ప్రభుత్వం. దానితోటి 128 సీట్లలో 60-70 సీట్లు సపరేటు రిజర్వేషన్ల ద్వారా నాన్ బ్రాహ్మణ్స్ గెలిచి జస్టిస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఓబీసీ అదేవిధంగా శూద్ర కులాల కాంబినేషన్ తోటి అట్లా అక్కడ ప్రవేశపెట్టబడ్డాయి. ఆ తర్వాత సిక్కులు అడిగారు బ్రిటిష్ వాళ్ళని, మీరు ముస్లింలకు ఇచ్చారు, మేము సిక్కులలో కొద్దిమంది ఏమున్నాం, మేము ఎట్లా గెలుస్తాం, మాకు కూడా ఇవ్వాలి అంటే దాని మీద ఒక కమిటీ వేసి వాళ్ళకి ఇచ్చారు. క్రిస్టియన్స్ మేము కొద్దిమంది ఏమున్నాం, మరి మేము గెలవలేము కదా అని 1919లో వాళ్ళు అడిగితే 1919 చట్టంలో వాళ్ళకి ఇచ్చారు. 1921 నుంచి 35 వరకు మహిళలు కూడా భారతదేశంలో మరి మేము పురుషులే అంత గెలుస్తున్నారు, మా మహిళలకు ఎవరు టికెట్లు ఇస్తలేరు కాబట్టి మరి మా మహిళలకు కూడా మీరు రిజర్వేషన్లు సపరేట్గా ప్రొవైడ్ చేయాలి, ప్రవేశపెట్టాలని పోరాటం చేస్తే బ్రిటిష్ వాళ్ళ అధికారులంతా చర్చించి ఇది కూడా న్యాయబద్ధమే అయిందని 1935 చట్టంలో వాళ్లకు రిజర్వేషన్స్ ఇచ్చారు. 1932కు వచ్చేటప్పటికి ఎస్సీసీ ఏందనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రౌండ్ టేబుల్ సమావేశానికి వెళ్ళినప్పుడు రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన అడిగాడు, మీరు ముస్లింలకు అన్యాయం జరుగుతుందని ఇచ్చారు, నాన్ బ్రాహ్మణులకు ఇచ్చారు, సిక్కులకు ఇచ్చారు, క్రిస్టియన్లకు ఇచ్చారు, మరి మేము అటరాని కులాలల్లో అసలు చదువు లేదు, ఓటాకు లేదు, భూములు లేవు, తోటలు లేవు, మేము ఊరికి దూరంగా ఉన్నాము, మాకు కదా అసలు ఎక్కువ అన్యాయం జరిగేది, రిజర్వేషన్లు ఇవ్వాల్సి వస్తే ముందు మాకు ఇవ్వాలి కదా మీరు అని ఆయన ప్రశ్న లేవనెత్తడంతో వాదన చేయడంతో అప్పుడు బ్రిటిష్ వాళ్ళు రియలైజ్ అయ్యి 1932లో కమ్యూనల్ అవార్డును ప్రకటించడం జరిగింది. ఇచ్చి వీళ్ళకి ముస్లింల లాగానే సపరేట్ ఎలక్టరేట్ అంటే ఎస్సీ ఓటర్లే ఎస్సీ ప్రతినిధులను ఎన్నుకునే విధంగా ప్రకటించడం జరిగింది. కానీ ఆశ్చర్యం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని పూర్తిగా వ్యతిరేకించింది. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్లను సాధిస్తే ముస్లింల విషయంలో వ్యతిరేకించలే, సిక్కుల విషయంలో వ్యతిరేకించలే, ఇతర కులాల గురించి వ్యతిరేకించలే. ఒక అంటరాని కులాలకు బ్రిటిష్ వాళ్ళు రిజర్వేషన్లు ఇస్తే సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వటానికి వీల్లేదని గాంధీ నిరాహార దీక్ష చేసి కాంగ్రెస్ పార్టీ మొత్తం వ్యతిరేకిస్తే అప్పుడు ఏంటంటే ఈ సపరేట్ ఎలక్టరేట్ల స్థానంలో చివరికి ఇద్దరి మధ్యలో ఒప్పందం జరిగి పూనా ఒప్పందం ప్రకారము ఇప్పుడున్న రిజర్వేషన్లను సర్దుబాటు చేసి రిజర్వేషన్ సిస్టాన్ని తీసుకొని వచ్చారనమాట. ఓటర్లు అందరూ అంటే ఇప్పుడు ఎస్సీలను ఒక ఎస్సీ ప్రతినిధి గెలుపొందడానికి బీసీలు ఓట్లు వేయాలి, బ్రాహ్మణులు వేయొచ్చు, రెడ్డిలు వేయొచ్చు, ముస్లిమ్స్ కూడా వేయాలనేది ఇప్పుడు సూత్రం. అప్పుడేంటిది, అప్పుడు ఎస్సీ ఓటర్లే కలిసి ఎస్సీ ప్రతినిధులు ఎన్నుకోవాలనేది మొదటిసారి బ్రిటిష్ వాళ్ళు ఇచ్చినటువంటి పద్ధతి. దాన్ని తుంగలో దొక్కి నిర్వీర్యం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ మొదలైంది కాంగ్రెస్ పార్టీ 1932 నుంచే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులకు కొద్దిగా గొప్ప వెసులుబాటు ఇచ్చి వాళ్ళని కొద్దిగా డెవలప్ చేద్దామని బ్రిటిష్ వాళ్ళు మొదలు పెడితే వాటిని వ్యతిరేకించింది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ. తర్వాత మళ్ళీ పోరాడి సాధించుకున్న అన్నింటినీ కొత్త రాజ్యాంగం ఏర్పడ్డ తర్వాత ఈ జవహర్లాల్ నెహ్రూ కొత్తగా రాజ్యాంగంలో రిజల్యూషన్స్, ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ అని ఒకటి ప్రవేశపెట్టారు. అంటే రాజ్యాంగం ఎట్లా ఉండబోతుంది అనేది దాంట్లో సూచనప్రాయంగా చెప్పి ముఖ్యమైన అంశాలను పొందుపరిచారు. దాన్ని ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ అంటారు. అందులో ముస్లింలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓబీసీలకు అన్ని వర్గాలకు మేము రిజర్వేషన్లు ఇస్తాము, అలా ఓబీసీలకు రిజర్వేషన్లు ఇస్తాము, పొందుపరుస్తాము, రాజ్యాంగంలో మేము చేయబోతున్నాము అని దాంట్లో చేర్చటం జరిగింది. చేర్చి ఇక మొత్తం రాజ్యాంగ రచన జరుగుతున్న క్రమంలో ఇక ఒక్కొక్కరి ఓబీసీల రిజర్వేషన్లు లేకుండా కార్నర్ చేసేసేసింది, సాకులు చూపించేసి. అదేవిధంగా పార్సీలకు కూడా రిజర్వేషన్లు ఇస్తానని ముందు రాసింది, పార్సీలవి కూడా తీసేసింది.
మహిళల రిజర్వేషన్లు అయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళలే మాకు రిజర్వేషన్లు అవసరం లేదు, మేము పురుషులతో సమానంగా గెలుస్తామని ఒక వాదనను కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళల ద్వారా తీసుకొచ్చి వాళ్ళతోటే వాళ్ళు వద్దని చెప్పించారు. ఎంత విచిత్రం అంటే మహిళలకు రిజర్వేషన్లు వద్దని కాంగ్రెస్ పార్టీలో ఉన్న మహిళల ద్వారానే చెప్పించారు. ముస్లింలకు కూడా ఎప్పుడు 1949 మే వరకు వాళ్ళకు ఆమోదించింది సబ్ కమిటీ, మైనారిటీ కమిటీ రిజర్వేషన్లు ఇవ్వాలని ఆమోదిస్తే 49 అని అంటే నవంబర్లో ఆమోదం పొందింది రాజ్యాంగం. మే వరకు కూడా ఉన్నది, అందులో పొందుపరిచారు. మేలో చాకచక్యం ఏంటంటే మైనార్టీ కమిటీలో ముస్లింలు హాజరు కాని రోజు చూసి ఇద్దరు హాజరైనరు, మిగిలిన 5-6 హాజరు కాలేదు ముస్లిం ప్రతినిధులు. ఆ రోజు చూసి మాకు రిజర్వేషన్లు అక్కర్లేదని ఆ ఉన్న 2 ముస్లింలతోటి చెప్పించి వాళ్ళ రిజర్వేషన్లనే తీసేసింది. కమ్యూనల్గా ఉండటానికి వీల్లేదు, అసలు ఇటువరకు మతపరంగానే రిజర్వేషన్లు ఇస్తే దేశ విభజనకి ఇది కారణమైంది. కాబట్టి ముస్లింలకు ఆ విధంగా ఇస్తే మళ్ళొకసారి దేశము విభజనకు గురవుతుంది, రెండోసారి మళ్ళా చీలిపోతుంది అని ఒక వాదన తీసుకొచ్చి ముస్లింల రిజర్వేషన్లను ఎత్తివేయటం జరిగింది. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, అసలు రాజ్యాంగము 1935 రాజ్యాంగం పరిపుష్టి అన్ని వర్గాలకు మంచి ప్రాతినిధ్యం ఉన్న రాజ్యాంగం 1935 చట్టం ప్రకారము అది హైయెస్ట్. మరి రాజ్యాంగ రచన సభ వేసినాక ఎవరు తీసేసిండ్రు? రాజ్యాంగంలో ఉన్నాయన్నీ తీసేసి దాన్ని నిర్వీర్యం చేసేసి అందరినీ తీసేసింది. బీసీలై లేకుండా, ముస్లింలై లేకుండా, మహిళై లేకుండా, సిక్కులై లేకుండా, క్రిస్టియన్లై లేకుండా తీసేసి బాబాసాహెబ్ అంబేద్కర్ అందులో ఉన్నాడు కాబట్టి ఇంకా కాదనలేక ఎస్సీ ఎస్టీలకు ఏందనంటే రిజర్వేషన్లు ఇచ్చారు. అంబేద్కర్ కూడా ఏమన్నాడంటే ఇప్పుడున్న రిజర్వేషన్లు కాదు, సపరేట్ ఎలక్టరేట్ ఇవ్వాలని పలుసార్లు ఆయన అందులో చర్చ పెడితే దాన్ని మొత్తం పక్కదారులు పట్టించి ఇయ్యలేదు. అంబేద్కర్ కూడా లోనయ్యాడు. ఆయన చెప్పిన 3 అంశాలు కూడా కాంగ్రెస్ పార్టీ తిరస్కరించింది. ఆయనకు సపరేట్ ఎలక్టరేట్ ఉండాలని ఎప్పటి నుంచో పోరాటం చేశాడు. అంటే ఎస్సీ ప్రతినిధులను ఎన్నుకోవాలని ఆయన పదే చెప్పాడు. ఆయన ఒకసారి ప్రతిపాదిస్తే ఇయ్యరని నాగప్ప అని కర్నూలు నుంచి ఎన్నికైన నాగప్ప ద్వారా రిజర్వేషన్స్ పెడితే కాంగ్రెస్ ప్రతినిధులే ఎస్సీ ప్రతినిధులతోటే దాన్ని వ్యతిరేకించి నిర్వీర్యం చేసింది. అంటే అంబేద్కర్ అడుగున ఏందనంటే రాకుండా చేసింది. దీన్ని బట్టి కాంగ్రెస్ పార్టీనే అసలు రిజర్వేషన్ల వ్యవస్థను మొత్తం ఏందనంటే నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి భారతదేశంలో కొనసాగింది. కాబట్టి ఇది నిజంగా రాజ్యాంగాన్నే నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి ఈ దేశంలో కొనసాగింది.